చెప్పండి. మీకు నా అన్వేషణ అనే యూట్యూబర్ ఒకనాడు తెలుసు మీకు. అంటే మనం ఎవరి మీద ఇప్పుడు వచ్చి ఎవరి మీద చేయలేదు అసలు, ఇదే ఫస్ట్ టైము. వాడికి దేశంలో ఏదో పెద్ద లెక్కలకైతే తెచ్చాడు. 30,000 రేపులు జరిగినాయండి మన భారతదేశంలో. అది చేసిన వాళ్ళందరూ హిందువులే అంట. అసలు ఈ ఎదలంజేడుకు 200 దేశాల్లో 300 దేశాలు తిరిగానన్నవాడు నేర్చుకున్న జ్ఞానం ఇదేనా? ఇప్పుడు మనిషి రేపు చేసినవాడు కదకి కులము మతము జాతి ఉంటాయండి. మానసికంగా పనికిరాని లంచోడుకులు ఆడి ఇంటెన్షను అటువంటి వాళ్ళని శిక్షించాలి అంతవరకు. అది దానికి కులము మతము రంగు జాతి. ఇడి హిందూ లంచోడుగా కదా ఇడి నా కొడుకు. ఇప్పుడు వీడికి సబ్స్క్రైబర్లు 23 లక్షలు ఎంతో ఉన్నారు. అందులో 21 లక్షలు గ్యారంటీ హిందువులే ఉంటారు. నిజంగా మనుషులు అయితే ఆ 23 లక్షలు ఎవరైతే హిందువులు ఉన్నారో మొత్తం అన్సబ్స్క్రైబ్ చేయాలి అడిగి కంపల్సరీగాను. హిందువులే కాదు, అదే మాట ఏ ముస్లిమ్స్ అని ఉండి వాడికి ఆడి కాయలు కోసేద్దరికి చేతగాని నా కొడుకులు మనమే కదా. అవి ఎన్ని ఆటలైనా సాగుతుంది లంజ కొడుక్కి. గరికపాటి గారి ప్రవచనం ఆయన ఎప్పుడు వినలేదు. ఆయన అంటే గొప్ప వ్యక్తి. ఆయన ఒక పచ్చి పూతి మాట్లాడాడు ఎదవా. అసలు వీడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఆయన సావదేంగండి. ఆడందరినీ హిందువులు లంజోడుకులు అని చెప్తున్నాడు కదా నా కొడుక్కి. ఆడ రేపులు చేసే వాళ్ళు అందరూ లిస్ట్ తీసుకుని వెళ్ళేటండి. వాళ్ళ కొంపలకి ఆడ కులం మతం జాతి అని నోట్ చేసుకుని వచ్చేటేడు. చెప్పండి దీని మీద వివరణ. అసలు ఆడే పెద్ద దరిద్రుడు. అది అసలు చెప్పాలంటే చేసిన వాడికంటే వీడే. మరి ఆడవాళ్ళ మీద ఏదో గౌరవం ఉన్నట్టు వాళ్ళు ఎలాగో ఉండ చూస్తేనే వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేస్తే చూసి ఆనందపడదామని వీళ్ళు లంజకొడుకు. అంతేగాని ఆడవాళ్ళ మీద గౌరవం కాదు వీడికి. అది పరమ దరిద్రుడు వీడి అందరికన్నా. ఇప్పుడు కన్నా మేలుకోరండి. ఎవరైతే హిందువులు అనే వ్యక్తులు సబ్స్క్రైబర్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి వీడికి. హిందువే కదా, నెక్స్ట్ ఇంకో మతం మీద కూడా వేస్తాడు వీడు. మళ్ళీ ఆడ సున్నాకి వచ్చేయాలి. ఆడ ఎంత విరవేగాడు అంతా కూడా మొత్తం దిగిపోలేడు దోలంతా కూడా వాడికి. మామూలుగా దిగడం కాదు అది. ఎందుకురా కలుక్కున్నాం అన్నట్టుగా ఉండాలి. అది గురుగారు చెప్పింది వాడు ఫాలో అవ్వండి.